అందరికీ నమస్కారాలండి. ఈరోజు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఈ అమరావతి రాజధానిలో ల్యాండ్స్ అలాట్ విషయమై డిస్కస్ చేయడం జరిగింది. ఇది ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండవ మీటింగు. మొదటి మీటింగ్లో ప్రస్తుతం అమరావతి రాజధానిలో గతంలో ఏదైతే ల్యాండ్స్ అలాట్ చేశామో వాటి గురించి డిస్కస్ చేసి డీటెయిల్గా చేయడం జరిగింది. ఈ మీటింగ్లో ఈరోజు జరిగిన వాటిలో ఈఎస్ఐ హాస్పిటల్ కమ్ మెడికల్ కాలేజ్ మెడికల్ కాలేజీకి ఒక 20 ఎకరాలు యాక్చువల్గా కేటాయించడం జరిగింది. అదేవిధంగా సెంట్రల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టూల్స్ అండ్ డిజైన్ వాళ్ళకి ఆల్రెడీ అంతకుముందు ఒక 5 ఏకర్స్ ఇచ్చున్నాం, ఇది 2014-19లో. అయితే గత ప్రభుత్వం 3 ముక్కలు ఆటాడుతూ రాజధాని మీద దీన్ని ముందుకు బానినందువల్ల వాళ్ళెవ్వరూ ముందుకు వచ్చి చేయలేదు. అయితే వాళ్ళందరికీ అక్కడ టైం పెట్టినాం, టైం బౌండ్. ఆ టైం అయిపోయింది కాబట్టి వాళ్ళకి మళ్ళా యాక్సెప్ట్ చేస్తూ చేయాలి. దానికి ఈరోజు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఈ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూర్ అండ్ డిజైన్కి 5 ఎకరాలు కేటాయించారు. అదేవిధంగా ఇగ్నో ఇందిరాగాంధీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఓపెన్ యూనివర్సిటీకి యాక్చువల్గా ఆల్రెడీ 0.08 ఏకర్స్ ఇచ్చినాం. వాళ్ళైతే కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేశారు. అయితే వాళ్ళకు కూడా ఏ టైంలో కంప్లీట్ చేయాలో చేయలేకపోయారు. దానికి కారణం ఏంటంటే గత సంవత్సరం ఆడిన 3 ముక్కలు ఆడతాం. అందువల్ల వాళ్ళకు కూడా యాక్చువల్గా అది కంటిన్యూ చేయడానికి యాక్చువల్గా ఈరోజు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అప్రూవల్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బసవ తారక క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి ఒక 15 ఎకరాలు ఇవ్వటం జరిగినప్పుడు వాళ్ళు కూడా ఈ 3 ముక్కల ఆట వల్ల వాళ్ళు ముందుకు బాగాలేదు. దానికి కూడా యాక్చువల్గా రివ్యూ చేయడం జరిగింది. అదేవిధంగా ఎల్ఎన్టీ వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ చేస్తామని ఒక 5 ఎకరాలు అప్పుడు యాక్చువల్గా అలాట్ చేసినాం. వాళ్ళు కూడా ఇప్పుడు మేము ఇస్తే ఇమ్మీడియట్గా ఒక 3 నెలల్లో వర్క్ స్టార్ట్ చేస్తామన్నారు. వాళ్ళకు కూడా ఇవ్వటం జరిగింది. మీకు అందరికీ తెలుసు, టీటీడీ టెంపుల్కి అప్పుడు 25 ఏకర్స్ ఇచ్చా, వాళ్ళు కన్స్ట్రక్షన్ కూడా చేశారు. అయితే వాళ్ళకి ఫైనల్ అప్రూవల్ ఇవ్వలేదు, అది కూడా కంప్లీట్ చేయమని ఇచ్చారు. అదేవిధంగా బ్రహ్మకుమారిస్ ఎడ్యుకేషన్ సొసైటీ వాళ్ళకి 10 ఎకరాలు అప్పుడు ఇచ్చినా వాళ్ళ కన్స్ట్రక్షన్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ చేశారు. అయితే దానికి కూడా గత 5 సంవత్సరాల్లో వాళ్ళు అప్రూవల్ ఇవ్వలేదు పూర్తిగా. దాన్ని కూడా ఇవ్వమని ఈరోజు ఈ యొక్క GOM గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అప్రూవల్ ఇవ్వటం జరిగింది. ఈ విధంగా ఈరోజు ఇది సెకండ్ మీటింగ్లో ఈ విధంగా కొన్ని డెసిషన్స్ తీసుకోవడం జరిగింది. మళ్ళా మరొక 10 డేస్లో ఈ మీటింగ్ ఉంటుంది. ఆ 10 డేస్ అంటే ఆల్రెడీ గతంలో ఎవరికైతే ఇచ్చామో వాళ్ళందరూ కూడా మళ్ళీ లెటర్స్ రాసాం. వాళ్ళు ఎంతమంది విల్లింగ్ ఉన్నారు లేదు, కొంత డీటెయిల్స్ ఆల్రెడీ CRD యొక్క అఫీషియల్స్ పిలిచి మాట్లాడారు. అయితే రిటర్న్గా అఫీషియల్గా కావాలని రాసాం. వాళ్ళందరి దగ్గర నుంచి రాగానే ఒక్కొక్కరితో సంప్రదించి మళ్ళీ గ్రూప్ ఆఫ్ మినిస్టర్ ముందు పెట్టి చేయటం జరుగుతుంది. ఈ ప్రాసెస్ అంతా వీలైనంత వరకు డిసెంబర్ నెలాఖరాకి పూర్తి కావాలని నేను అధికారులకు ఆదేశించాను. వాళ్ళు డిసెంబర్ నెలాఖరాకల్లా గతంలో 2014-19 దాకా ఏదైతే ల్యాండ్స్ అలాట్ చేస్తున్నామో వాళ్ళు ఎవరైతే మళ్ళీ ముందుకు వస్తారో వాళ్ళు ఎన్ని స్టడీ చేసి దాంట్లో కూడా మళ్ళీ ఎన్ని ఎకరాలు ఇవ్వాలి, ఎన్ని ఎకరాలు ఎంత అనేది గ్రూప్ ఆఫ్ మినిస్టర్ పెట్టి శాంక్షన్ చేసేప్పటికే డిసెంబర్ 31కి ఈ సంవత్సరం డిసెంబర్ 31కి అయితే ఇచ్చారు. వాళ్ళు ఆ విధంగా వర్క్ చేస్తున్నారు. ఆ విధంగా దాన్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అమరావతి క్యాపిటల్ సిటీకి సంబంధించి అనేక హర్డిల్స్ ఉన్నాయి, మీకు తెలుసు. గత ప్రభుత్వం దాన్ని ముందుకు బానినందువల్ల కాంట్రాక్టుల యొక్క టైం అంతా అయిపోయింది. అందువల్ల వాళ్ళని మళ్ళీ కంటిన్యూ చేయమంటే వాళ్ళు కంటిన్యూ చేయలేము అని చెప్పటం. అయితే వాళ్ళందరినీ క్లోజ్ చేయాల్సి వచ్చింది. క్లోజ్ చేయడానికి మళ్ళీ సీల్తో కమిటీ వేసాం. కమిటీ ఒక 23 సజెషన్స్ ఇచ్చింది. ఆ సజెషన్స్ ప్రకారం యాక్చువల్గా అధికారులు వాళ్ళతో కూర్చొని డిస్కస్ చేసి దాన్ని ఇవాళ రేపు క్లోజ్ చేస్తారు. క్లోజ్ చేసిన వెంటనే మళ్ళా మిగిలిన వాటికి యాక్చువల్గా టెండర్లు పిలిచి వెంటనే ఆ వర్క్ టేకప్ చేయడం జరుగుతుంది. బహుశా ఈ టెండర్లన్నీ డిసెంబర్ నెలాఖరా కంప్లీట్ చేస్తాం. డిసెంబర్ నెలాఖరాకి ఆల్మోస్ట్ ఆల్ టెండర్స్ 360 కిలోమీటర్ల ట్రంక్ రోడ్స్, దాదాపు 1500 కిలోమీటర్లు లేఅవుట్ రోడ్స్,
అడ్మినిస్ట్రేటివ్ టవర్స్ 5 ఐకానిక్ టవర్సు, అసెంబ్లీ టవరు, అదేవిధంగా హైకోర్టు, ఇవన్నీ కూడా డిసెంబర్ నెలాఖరు లోపల, ఈ సంవత్సరం డిసెంబర్ నెలాఖరు లోపల టెండర్లు కంప్లీట్ చేసి నెక్స్ట్ ఇయర్ జనవరి నుంచి యాక్చువల్గా కన్స్ట్రక్షన్ టేకప్ చేయబడుతుంది. 3 సంవత్సరాలు వర్క్ అయ్యేటట్టుగా చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. వారి ఆదేశం ప్రకారం ముందుకు పోవడం జరుగుతుంది. మొత్తం అప్పుడు 131 మందికి ఇచ్చింది, 131 అందరికీ లేఖ రాయటం జరిగింది. కొత్త వచ్చినవన్నీ కూడా పరిశీలిస్తున్నాం. ఇప్పుడు ఈఎస్ఐ హాస్పిటల్ యాక్చువల్గా అది కొత్తది, యాక్చువల్గా అప్పుడు లేదు, వచ్చింది. అదేవిధంగా కొన్ని కొత్తవి కూడా వచ్చినాయి. వాళ్ళందరికీ కూడా లెటర్ రాసి వాళ్ళకి ఏం చెప్తున్నామంటే ప్రజెంట్ ఏ రాష్ట్రాల్లో వాళ్ళు ఉన్నారు, ఫస్ట్ క్వశ్చన్. ఆ రాష్ట్రాల్లో ఎన్ని ఎకరాల ల్యాండ్లో ఉండారు, సెకండ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ ఎన్ని స్క్వేర్ ఫీట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కట్టారు, ఎప్పుడు అసలు స్టార్ట్ చేశారు అక్కడ, తర్వాత ఎంతమంది ఎంప్లాయీస్ అక్కడ ఉన్నారు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అయితే ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. ఇలా కొంత డేటా తీసుకొని అవన్నీ కంపేర్ చేసి దాని ప్రకారం ఒక సైంటిఫిక్గా అలాట్ చేయమని యాక్చువల్గా ప్రపోజల్ పెట్టమని అధికారులకు ఆదేశించా. ఆ వర్క్ అధికారులు చేస్తారు. గతంలో రిజర్వ్ బ్యాంక్ లాంటి సంస్థలు భూమి కేటాయించారు కదా, అంతే స్థాయి భూమి ఇస్తారా, మళ్ళీ దాంట్లో మార్పు చేర్పులు ఉంటాయి? అందరికీ లెటర్స్ రాశారు, ప్రతి ఒక్కరికి లెటర్స్ రాయడం జరిగింది. ఆల్రెడీ ఎవరైతే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారో వాళ్ళది మనం ఏం చేయలేం. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయకుండా టైం అయిపోయిన వాళ్ళు ఉంటే అందరికీ లెటర్స్ రాసాము. వాళ్ళందరి దగ్గర నుంచి డేటా రాగానే ఒక అనాలిసిస్ చేసి దాని మీద గ్రూప్ ఆఫ్ మినిస్టర్ ముందు పెట్టి వాళ్ళందరూ తీసుకున్న డెసిషన్ని క్యాబినెట్ ముందు పెట్టడం జరుగుతుంది. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అది వాళ్ళ లేబర్ డిపార్ట్మెంట్. గతంలో వాళ్ళకి ఏ రేట్ ఇచ్చో అదే రేట్ ఉంటుంది, వాళ్ళకి ఇచ్చిన రేటు. వాళ్ళకి ఆల్రెడీ ఇచ్చి యాక్చువల్ వాళ్ళకి డబ్బులు కూడా కట్టేశారు. ఇప్పుడు మళ్ళీ మాట్లాడితే కరెక్ట్ కాదు కదా. కొత్త వాటి ప్రపోజల్ మళ్ళీ యాక్చువల్గా నెక్స్ట్ మీటింగ్లో కూర్చుంటాం అనుకున్నాం. ఈ రేట్లన్నీ తీసుకొని నెక్స్ట్ గ్రూప్ ఆఫ్ దాంట్లో కూర్చొని డిస్కస్ చేయడం చేసి ఒక పాలసీ చేస్తాం. అంటే హోటల్స్కి ఎలా ఇవ్వాలా, ఎడ్యుకేషన్స్కి ఎలా ఇవ్వాలా, హాస్పిటల్స్కి ఎలా ఇవ్వాలా పాలసీ చేసి దాని ప్రకారం ముందు పోతుంది. ఇట్లా ఇవాళ అలాట్ చేసినట్లు పీపీ మోడల్ ఏం లేదు. ఓకే, చెప్పు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, ఈరోజు కూటమి ప్రభుత్వం ఎంత వేగవంతంగా పనిచేస్తుందనే దానికి ఇవాళ వేగవంతంగా జరుగుతున్నటువంటి నిర్ణయాలే దీనికి ఉదాహరణ. ఎందుకంటే లాస్ట్ 5 ఇయర్స్లో చాలా డ్యామేజ్ జరిగింది రాష్ట్రానికి. ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల పేరుతో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి మొత్తం కూడా అభివృద్ధి అంతా కూడా భ్రష్టు పెట్టింది. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని ప్రాంతాలని, ఇవాళ విశాఖపట్నం, తిరుపతి, ఉత్తరాంధ్ర, రాయలసీమ అన్ని ఏరియాలను కూడా యూనిఫామ్గా డెవలప్ చేస్తున్నాం. ఇవాళ అమరావతి విషయంలో కూడా ఇది 2వ సమావేశం పెట్టుకున్న గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో ఇవాళ నిర్ణయాలు కూడా చాలా వేగవంతంగా తీసుకుని ఇమీడియట్గా వర్క్లు స్టార్ట్ చేసే విధంగా డిసెంబర్ ఆఖరి నాటికల్లా రాజధానిలో చేపట్టాల్సినటువంటి పనులన్నీ కూడా స్టార్ట్ చేయటం. అలాగే మొన్న కర్నూలుకి మరి హైకోర్టు బెంచ్ కూడా ఏర్పాటు చేయటం, ఇవన్నీ కూడా చాలా వేగవంతంగా నిర్ణయాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ అనేక సంస్థలు కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెడతానికి రాష్ట్రానికి వస్తున్నాయి. ఇవాళ చూసాం టీసీఎస్ కానీ, అదేవిధంగా రిలయన్స్ కానీ, అదానీ కానీ, ఇలాంటి అనేక సంస్థలు ఇవాళ ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తూ ఉన్నాయి. దానికి తగిన విధంగా ప్రభుత్వ నిర్ణయాలు కూడా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద చాలా ఫాస్ట్గా వేగవంతంగా మేము నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఇంకా మరింత ఉత్సాహంగా మరింత స్పీడ్గా నిర్ణయాలు ఉంటాయని కూడా తెలియజేస్తాం. అదంతా ఉన్నది కదా, దాని నిర్ణయాలు దాన్ని జరుగుతూ ఉంటాయి. కానీ రాష్ట్ర అభివృద్ధి విషయంలో అన్ని సంస్థలు కూడా ఉత్సాహంగా ఇటువైపు చూస్తున్నాయని చెప్తా ఉన్నాం. ఇప్పుడు అన్ని సంస్థలు కూడా ఆంధ్ర రాష్ట్రం రావాలి, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనే విధంగా అన్ని కంపెనీలు కూడా ఇటువైపు వస్తూ ఉన్నాయి. రాబోయే విజన్ 2047 ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పిలిపిస్తూ ఉన్నారో అదేవిధంగా పాలసీలు కూడా ఇవాళ చేసుకున్నాం. ఇండస్ట్రియల్ పాలసీ, టూరిజం పాలసీ, మొన్నే స్పోర్ట్స్ పాలసీ,
అన్ని రకాల పాలసీలు కూడా చేసుకున్నాం. ఇవాళ ఇండస్ట్రీ కూడా చాలా ఉత్సాహంగా పబ్లిక్ కానీ ప్రజలు కానీ అందరూ కూడా ముందుకెళ్తా ఉన్నారు. రాబోయే 5 సంవత్సరాలు ఒక టర్నింగ్ పాయింట్గా ఆంధ్ర రాష్ట్రాన్ని నిలబడిపోతాం.